5% ఫిమేల్ ఓటింగ్ మా వైఎస్ఆర్సీపీకి పడితే మేల్ ఓటింగ్ లో తగ్గిన మాట వాస్తవం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఏమన్నా ఈ యొక్క ఇది ఎస్సీస్ లేకపోతే ఈ మైనారిటీస్ వీటిల్లో చాలా గ్యాప్ వచ్చింది, వాళ్ళు కూటమికి వెయ్యలేదు. ఆయన ఇందాక క్రిస్టియన్స్ అన్నారు, సరే పర్వాలేదు. ఏంటంటే క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఒక పార్ట్ కాదేమో నాకు తెలియదు, ఎందుకంటే దాన్ని సపరేట్ గా చూపించడం అనేటువంటి వాళ్ళు వేసారా లేదా అంటే క్రిస్టియన్స్ లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎటైనా వేయచ్చు. కానీ మనం అన్నారు సరే పర్వాలేదు, ఎందుకంటే మనం మన యొక్క అందులో ఇలా ఇప్పుడు సెట్ లో ఉన్నాం. కానీ వాళ్ళు ఆ ప్రకారంగా కనుక ఆయన మాట్లాడేటట్టయితే మైనారిటీస్ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ఆయన చెప్పినట్టు కొన్ని క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత మిగతా ఎవరైతే పథకాలు తీసుకుంటున్నటువంటి అగ్రవర్ణ పేదలు ఉన్నారో వీళ్ళలో ఎటువంటి చేంజ్ మాత్రం రాలేదు. వచ్చిన చేంజ్ ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు, నేను ఎక్కడికో వెళ్ళి అడిగాను అని చెప్పాను. మీరెవ్వరూ కూడా రూరల్ ఏరియాస్కి వెళ్ళంగానే అవునండి మేము వేస్తున్నామండి ఓటు వేయమండి అని చెప్పండి. ఇంకా ఫస్ట్ చెప్పాను నేను, ఎవ్వరూ చెప్పలేదు సార్ సాయిగా. రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి నేను కూడా అడిగితే ఏదో వస్తుంది మనం బాధ అంటే ఇంకోటి కూడా ఉంది, నన్ను గుర్తుపట్టి నాకు అసలు చెప్పరు. అందుకని ఈ మాక్సిమం ఇదిలో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మీద నేను మాట్లాడలే, కానీ ఒకటి మాత్రమే చెప్తున్నా, వన్ సైడ్ వేవ్ అనేటువంటిది మాత్రం వైసీపీకి ఈ యొక్క ఎన్నికల్లో జరిగింది. రైట్. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు బేసిక్ గా సర్వేలు సాధారణంగా ఇదివరకటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే తెలుగులో విపరీతమైన సర్వేలు ఇంతవరకు ఇన్ని సంస్థలు నేను కూడా చూడలేదు ఎప్పుడు కూడా. ఇదివరకు ఒక 5-6 సంస్థలు చూసాం. ఇప్పుడు మీకు అనుకూలంగా 15, వాళ్ళకు అనుకూలంగా 15, 30 సంస్థలు ఎప్పుడు పుట్టినాయో, ఎప్పుడు పెరిగినాయో, ఎలాగొచ్చినాయో, ఎలా సర్వే చేశారో తెలియట్లేదు. పార్టీలు ఏమన్నా వీటిని పెట్టించినయ్యా? సరే, ఇక్కడ జనరల్గానే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటది. కొన్ని రాజకీయ పార్టీలు కొంతమందిని వాళ్ళ టపాలిస్టులు గాను, సర్వేయిస్టులు గాను, అదేవిధంగా ఎన్నికల వ్యవస్థలు గాను నియమించుకున్న గత చరిత్రలో మనం చూసాం. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు కూడా చేస్తాయి. ఏంటంటే వాళ్ళకు అవగాహన కోసం వీళ్ళలో కొంతమంది ఈ సర్వే డిపార్ట్మెంట్లు మొదలు పెట్టారు. నాకు తెలిసి కర్ణాటకలో ఒక సర్వే చేసే అతను కూడా క్లియర్ గా చెప్పాడు ఈ విధంగా, సరే కొంత పార్టీ డబ్బులు ఇస్తుంది వాళ్ళకి అనుగుణంగా చేస్తామని. మరి ఈ సర్వే చేయటం ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ కదంటే ఏదో వాళ్ళ తృష్ణ మేము చేస్తాము, వాళ్ళకి అది ఆనందం. అయితే మాకున్న సమాచారం ప్రకారం సార్ ఒకసారి నేను ముందు పెడతాను, ఇది పార్టీ కార్యకర్తలు కొంత ఇచ్చారు, దాంట్లో కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు. నేను ఎన్డీఏ కూటమికి అంటే ఈ సర్వేలు చేస్తాను, ఎన్డీఏ కూటమికి అలాగే వైసీపీకి ఉన్న ఓట్లు తేడా. ఎస్సీలు మాకు 20% ఇస్తే వైసీపీకి 80% ఇస్తారు. ఎస్టీలు మాకు 30% ఇస్తే వైసీపీకి 70% ఇస్తారు. అలాగే ముస్లిం సార్ మాకు